అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీలక్ష్మి. మాది క్రోసూర్ డివిజన్. నేను క్రోసూర్ డివిజన్లో వర్క్ చేస్తున్నాను. అయితే మేము మామూలుగా పిఎండిసి ఎప్పుడు వేస్తాము. మేము దగ్గర 10 సంవత్సరాలు పిఎండిసి కౌంట్ చేయనైనా వేసుకుంటాము. ఎలాగంటే మేము మా గేదెలు ఉన్నాయి, మా ఏరియా మొత్తం వేసుకుంటాం గేదెలకి. అట్లా 3 నెలల దాకా ఉంచుకుంటామండి, జూన్ నెల దాకా. తర్వాత ప్యాడీ వేస్తాము. ప్యాడీలో పోయిన సంవత్సరం వర్షాలు లేకపోయినా కూడా మేము పిఎండి వేసేసి నారు వేసి వదిలేసామండి. ఘనజీవం మొత్తం ఒకటేసాను, అవే చేస్తున్నాం ఇప్పటికి. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే మేము ఈ కూరగాయ విత్తనాలు వేస్తామండి. 3 ఎకరాలు వేస్తాము. 3 ఎకరాలకి ఏమైందంటే వరదలు వచ్చినాయి కదా అచ్చంపేట. అప్పుడు శుభ్రంగా పోయిందండి. పోయినా కూడా పోతే పోయిందిలే అనుకున్నాము. మళ్ళీ వేసాను. వేస్తే 30 ఏళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వేసాము. మళ్ళీ నాకు ఇట్లా ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ దాంట్లో చిక్కుడుకాయలు, టమాటా, అలా మళ్ళీ చిక్కుళ్ళు ఎప్పుడు కోస్తానే ఉంటాం. చెట్టు చిక్కుడు, తేగ చెట్టు కాదండి. వంగ వేస్తాము. వంగకు కూడా అందరూ పక్కన మిర్చి ఉంది, పురుగు వచ్చింది మీరు వేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చాలా గొడవ చేశారు. మీకు పురుగు వస్తే నేను హామీ, మీ చేను మొత్తం ఎంత ఖర్చు అయిందో నేను కడతాను అన్నాను. వాళ్ళు ఇంకా తర్వాత ఎల్లో ప్లేట్లు అన్నీ తెచ్చి పెట్టించి వాళ్ళకి వాటర్ క్రాప్ వేస్తే, అమ్మ నిజమమ్మ దేవతలాగా మాకు ఏమి రాకుండా చేసావు అని చెప్పారు మేడం. థ్యాంక్ యూ.